ఎప్పుడూ తినే ఆలూ ఫ్రైని నేను చెప్పిన విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి చేశారు అంటే నాన్ వెజ్ కర్రీస్ని మర్చిపోయి అబ్బా ఏం ఉందిరా టేస్ట్ అని అనాల్సిందే. ముఖ్యంగా బ్యాచిలర్స్కి చెప్తున్నా, ఎందుకంటే తక్కువ టైంలో చాలా ఈజీగా హోటల్ టేస్ట్ని మించిన రుచి ఈ ఆలూ ఫ్రై. మరింక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 నుంచి 6 వరకు ఎండుమిర్చి, అలాగే పొట్టు తీయని 12 వెల్లుల్లి రెబ్బలు, 10 నుంచి 12 కరివేపాకు రెబ్బలు, వీటితో పాటు 1 గ్లాస్ పచ్చి పల్లీలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలూ ఫ్రైకి స్పెషల్ టేస్ట్ ఇచ్చేది ఈ మసాలానే. అందుకే మసాలా వేయించుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లో వేసుకుని ఒక 5 నిమిషాలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్లో వీటిని వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గాఢగా పౌడర్ లాగా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాను ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనం చేసిన ఏ రెసిపీకి అయినా టేస్ట్ అనేది మనం వాడే మసాలాలోనే ఉంటుంది. పల్లీలు దినుసులు వేసి మసాలా పౌడర్ చేసి ఆలూ ఫ్రైకి యాడ్ చేస్తే ఒక రకమైన హోమ్ మేడ్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా పౌడర్లో 1 నుంచి 2 గరిటెల పెరుగుని అయితే వేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. పెరుగు వేసుకోవటం వలన మసాలా అన్నది ఆలూకి బాగా పట్టి ఫ్రై అన్నది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి వీటన్నింటినీ మసాలాకి బాగా పట్టేలాగా మరొకసారి ఒక 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు మసాలా పేస్ట్ అన్నది గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పెరుగుని యాడ్ చేసి మసాలా పేస్ట్ని కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ఫ్రై కోసమని ఇక్కడ నేను 1/2 కేజీ ఆలు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా నీటితో కడిగి పైన ఉన్న పొట్టు అంతా రిమూవ్ చేసి ఈ ఆలూని సాల్ట్ వాటర్లో వేసి మరొకసారి నీట్గా క్లీన్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఈ సైజులో ఆలూని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక కుక్కర్లో వేసి ముక్కలు మునిగేలా వాటర్ని వేసుకుంటూ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ గానే ఉడికించుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఒక 2 విజిల్స్ కి ఉడికించుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఇలా ఉడికించుకొని ఈ ముక్కల్ని ఈ వాటర్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. డైరెక్ట్ గా వేడి మీద ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే ఫ్రై అనేది పేస్ట్ లాగా అయిపోతుంది. ఇవి చల్లారేలోపు స్టవ్ మీద మరొకసారి కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసి ఈ ఆయిల్లో వీటిని లైట్ గోల్డెన్ కలర్ లో వేగించుకోవాలి. ఇలా వేగించుకున్నాక ఇందులో సన్నగా నిడువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరకప్పుకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల వరకు వేగించుకున్నాక ఒక 8 కరివేపాకు రెబ్బలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి అన్నింటినీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా నేను చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుని ఆపకుండా కంటిన్యూస్ గా ఒక 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. మసాలా పేస్ట్ ని వేసిన వెంటనే కలపకపోతే అడుగు పట్టేసి ఫ్రై టేస్ట్ అన్నది పోతుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఈ మసాలా కలర్ అన్నది కొంచెం నేను చూపిస్తున్న డార్క్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుంటే పచ్చి వాసన అన్నది పోయి ఆలూ ఫ్రైకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా మసాలాను మగ్గించుకున్నాక ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని వేసి మసాలా అన్నది ముక్కలకు బాగా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి.
ఇలా నెమ్మదిగా కలుపుకుంటే ముక్కలు విరిగిపోకుండా ముక్కపరంగా తినటానికి ఫ్రై అన్నది బాగుంటుంది. చూసారు కదా, ఇలా ముక్కలకి మసాలాను పట్టించి స్టవ్ ఆఫ్ చేసుకుని గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా కనుక ఆలూ ఫ్రైని చేశారంటే ఈ టేస్ట్ కి మీరు తప్పకుండా ఫిదా అవ్వాల్సిందే. మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఇంటి రుచులు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.